ఇంకా కిందకి వెళ్ళి మొత్తం చూడొచ్చు. డీటెయిలింగ్. గమ్మీస్ థాయిలాండ్లో బ్యాన్ చేశారంట. అంటే నిన్న వీడియో చేసింది మేము ఎప్పుడు చేస్తున్నాం. థ్యాంక్స్ సాయి చరణ్ నువ్వు రానందుకు. సో దీస్ పీపుల్ ఆర్ వాచింగ్ మై వ్లాగ్. నిన్న వీడియో చేసింది మేము ఎప్పుడు చేస్తున్నాం. నాకు వీళ్ళు చేసే సర్వీస్ నాకు కొంచెం ఇవాళ ప్లాన్ వచ్చేసి మా శాంక్చురీ ఆఫ్ ట్రూత్, టైగర్ పార్క్ పటాయా, వాట్ అనవసరం అండ్ వాత్సం. సో ఫస్ట్ శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వెళ్ళి దెన్ ఇక్కడ నుంచి ఇక్కడ ఉన్నాము, ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళి దెన్ బి ప్లేస్, సి ప్లేస్, ఇది వాట్ యాన్ సంథింగ్ ఏదో ఉంది. మంచి ఫ్రెండ్స్ కాదురా మీరు. స్పెక్స్ తెచ్చుకున్నాడు వాడు భువన్ గాడు, బట్ హీ డెంట్ ఇన్ఫార్మ్ డస్ దట్ ఇన్నారే స్పెక్స్ తెచ్చుకుందాం రా అని వాడు చెప్పలేదు. అది ఇక్కడ ఫొటోస్ బాగా వస్తున్నాయి. సో ఇప్పుడు శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వెళ్తున్నాం. స్టిల్ మా పీపుల్ మా వాళ్ళు బ్లాగ్ వాచ్ చేస్తున్నారు. మంచిగా ఉంటుంది బ్లాగ్. బట్ యా ఎంతో ఇద్దరం కూడా ఉన్నాం కాబట్టి బాగానే ఉంటుంది. లేదు అలా అని కాదు, బాగా చేసిండు. సో ఇప్పుడు వచ్చే కారు నిసాన్ నోట్ అంటారా, అది ఎట్లా వస్తుందో చూడాలి. ఉంది, అడుగుదాం ఒకసారి. మనకి అది కావాలి, గమ్మీస్ కావాలి. సో గమ్మీస్ థాయిలాండ్లో బ్యాన్ చేశారంట. అంటే మేము పటాయాలో బ్యాన్ చేశారంట. మేము ఎక్కడికి వెళ్ళడినా కానీ లేవు. సో నెక్స్ట్ వాట్ హ్యాపెన్స్ ఇన్ థాయిలాండ్ స్టేస్ ఇన్ థాయిలాండ్. అండ్ అక్కడ అవి ఉన్న హోటల్ స్టేస్ మొత్తం చూడండి ఇట్లా సర్కిల్గా మస్తు అనిపించింది నాకు. ముగ్గురు థాయిలాండ్కి వస్తే కనుక డెఫినెట్లీ మినిమం ముగ్గురు రండి. మీకు ట్రావెలింగ్ ఖర్చులు సేవ్ అయితే, రూమ్ ఖర్చులు సేవ్ అయితే. మీకు నలుగురు అయితే ఇంకా బెస్ట్ అనుకోండి, ఇంకా అసలు అన్డౌట్ వెళ్ళి. కాకపోతే రూమ్ అయితే 2 రూములు తీసుకోవాల్సి వస్తుంది నలుగురు అయితే, అదొక డిసడ్వాంటేజ్. సో బట్ యా ఈవెన్ దో నలుగురు అయినా కానీ ముగ్గురు అయితే బెస్ట్. ఇంకా స్వీట్ ఫిగర్. మళ్ళీ 5 వద్దు, 6 తీసుకోండి. థ్యాంక్స్ సాయి చరణ్ నువ్వు రానందుకు. మా ఫ్రెండ్ సాయి చరణ్ అని ఒకడు రావాల్సినాడు, వాడు క్యాన్సిల్ అయిపోయింది అనమాట. మొత్తం హైలో ఉండేది వాడే, కాకపోతే మిస్ అయిపోయాడు. వాడు ఇంకా ఏదో పనులు ఎక్కువ అయ్యేది, వాడు లేకపోయేసరికి కొంచెం పద్ధతిగా ఉన్నాం. అండ్ August 6th వాడు ఎంగేజ్మెంట్ అనమాట. సో పెళ్లి చేసుకునే అమ్మాయి జాగ్రత్త. థాయిలాండ్ నుంచి మనం విష్ చేద్దాం పాటు. కంగ్రాచులేషన్స్ రా. అది వచ్చిన సెయిచిరిన్ కాదు, టొయోటా అది. అండ్ థాయిలాండ్ కానీ ఏదైనా ట్రిప్ వెళ్ళేటప్పుడు స్లింగ్ బ్యాగ్ తీసుకెళ్ళండి, మస్తు ఉపయోగపడుతుంది భయ్య. చెప్తాను కదా, పాకెట్స్ ఫ్రీగా ఉంటాయి. అన్ని పాకెట్స్లో దూర్చడం కంటే ఇది బెటర్. సో ఫేస్ ట్రాక్ ఎనేబుల్ చేసిన. ఇప్పుడు వీఆర్ వెయిటింగ్ ఫర్ అవర్ కార్ నిసాన్ నోట్. సో 3 minutes పడుతుంది అన్నాడు. లెక్సస్, బైడ్, టొయోటా కార్లు చూడాలి, హైప్ చూడాలంటే ఇక్కడ భయ్యా అసలు చూడు. యా సే లెక్సస్, హోండా. అరే నిసాన్ నోట్ వచ్చిందిరా, ఈసారి కార్ వేస్ట్ వచ్చింది. సో నౌ వీఆర్ గోయింగ్ టు బుక్ ద టికెట్స్ టు శాంక్చురీ ఆఫ్ ట్రూత్. ఎంత ఉంటుందో చూడాలి. ఆన్లైన్లో కంటే ఇక్కడ ఎక్కువ ఉంటుంది అని అనుకుంటున్నా, బట్ లెట్స్ సీ. అరే ఆన్లైన్లో కూడా ప్రైస్ చూడాలి మావా. అవునా? ఒకళ్ళే వచ్చారా బ్రో? హాట్ కాఫీ మన కాఫీ లెక్కనే ఉందా అన్న? స్టార్ బక్సా? సేమ్ మన కాఫీ బెటర్ అయితే. సో బుకింగ్ చేసినాం. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే బుకింగ్ షుడ్ బి డన్ 1 hour ముందు చేయాలంట. సో ఇక్కడికి వచ్చి ఇప్పుడు బుకింగ్ అవ్వదు, 1 hour వెయిట్ చేయండి అంది. సో 1:10కి ఇంకొక షో ఉంటుంది. అంటే ఇక్కడ ఎట్లా అంటే ఇంగ్లీష్ స్పీకింగ్ గైడ్ కావాలంటే ఎవ్రీ 1 hourకి, ఎవ్రీ హాఫ్ అన్ అవర్కి మీకు ఒక గైడ్ ఇస్తారు. సో ఆ ప్రాసెస్లో 1 hour వెయిట్ చేయమన్నారు. ఇప్పుడు వెయిటింగ్ అనమాట. అందుకే వి బాట్ సమ్ ఐస్డ్ చాక్లెట్ మిల్క్ ఆర్డర్ చేసాం. మన వాళ్ళు కోకోనట్ కాఫీ లాంటిది ఆర్డర్ చేసాం, కోకోనట్ లాంటిది చేశారు. సో యా చాక్లెట్ బాగుంది. సో బేసిక్ అనమాట, మనకి బేసిక్ ఫండా అవి మనం కొనుక్కుంటే బెస్ట్. అది ఎట్లుంది యాక్చువల్లీ? అరే ఏంద్రీ ఇది ఎబ్బే. సో నో వెయిటింగ్ హియర్. అండ్ ఇక్కడ కాఫీ షాప్ మాత్రం మస్తు ఉంది. కొత్త బ్రో పరిచయం అయ్యారు, ఆయన హీస్ ఫ్రమ్ వరంగల్ అంట. ఇట్స్ సూపర్ హాట్ ఇయర్. శాంక్చురీ ఆఫ్ ట్రూత్కి వస్తే కనుక కాంఫీ బట్టలు వేసుకోండి, కాటన్ బట్టలు వేసుకోండి, ఇలాంటివి వేసుకోవాలండి. ఇబ్బంది. ఇట్ ఓన్లీ షో లుక్ మాత్రమే. ఇలా ఉంటుంది. శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనేది ఒక టెంపుల్ అన్నమాట. ఇంకా కిందకి వెళ్ళి మొత్తం చూడొచ్చు. డీటెయిలింగ్. సో ఈ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనేది వుడెన్ టెంపుల్ అండ్ కన్స్ట్రక్ట్ అయిపోయిన టెంపుల్ కాదనమాట. ఇది ఎప్పుడూ అండర్ కన్స్ట్రక్షన్లోనే ఉన్న టెంపుల్. సో దాని రిలేటెడ్ వర్క్షాప్ ఇక్కడ ఉంటుంది అనమాట. అండ్ వాళ్ళందరూ చేసేది ఈ టెంపుల్ రిలేటెడ్ ఆర్ట్ వర్క్. And this is the carrying pole to carry the weight down so it will not be moved. So everyone, we have a 5 minutes of patience, but all inconveniences in our life, all of them are temporary. Free umbrella. And down there, the face of Brahma, we can see Indra over there. Indra riding Erawan.
గాట్ ఆర్ మ్యాంగో రైస్. సారీ ఏంద్ర అది మ్యాంగో స్టిక్కీ రైస్ అంట. 120 బాట్ అంటే అరౌండ్ ఇంటూ 3 వేసుకో 360 రూపాయలు. ఇంతది జస్ట్ ఇంత రైస్ ఒక మామిడికాయ ముక్క అండ్ కొబ్బరి పాలు. దట్స్ ఇట్. ఇట్స్ ఓకే టు హ్యావ్ ఇట్ బట్ టేస్ట్ బాగుంది కాబట్టి వీఆర్ ఈటింగ్. అదర్వైజ్ సరే మార్నింగ్ ఎంత బ్రెడ్ జాము 50. సో ఇలా ఉంటుంది అనమాట. నువ్వులు ఉన్నాయి. ఐ సెన్ సమ్ గుడ్. బాలే మామిడికాయ ఒకటి తినాలా. కొబ్బరి పాలు. ఓకే. ఈ కార్లోనే వీఆర్ గోయింగ్ టు టైగర్ పార్క్, హోండా సిటీ. సో కరెంట్లీ వీఆర్ అట్ టైగర్ పార్క్. మధ్యాహ్నం పూట శాంక్చురీ ఆఫ్ ట్రూత్ చూసేసినాం మొత్తం. మస్తు టైర్డ్ అయిపోయినాం అనమాట. అందుకే ఫేస్ అంతా ఇట్లా అయిపోయింది. అండ్ శాంక్చురీ ఆఫ్ ట్రూత్ నుంచి అరౌండ్ 20 to 25 minutes ఆఫ్ జర్నీ. అండ్ ఊబర్ గ్రాబ్ వచ్చేసి 150 థాయ్ బాట్ పడ్డది. అంటే అరౌండ్ ఇంటూ 3 450 రూపీస్ దాకా పడ్డది పర్ హెడ్ 150. సో యా అరే డేటా ఫిల్ చేసేస్తావా? Yeah, I filled everyone's photo. I'll sign for you as well. ఓకే థ్యాంక్ యూ. ఏదైనా కానీ ముందు ఆన్లైన్లో క్లుక్లో బుక్ చేసుకోండి. దట్స్ వాట్ వీఆర్ డిస్కసింగ్ రైట్ నౌ. అది బుక్ చేసుకోండి. అంటే బట్ క్లుక్లో కూడా 1 day ముందే మీరు బుక్ చేసుకోవాలి. అప్పుడే టైగర్ పార్క్ అయితే కనుక టైగర్ రిలేటెడ్ 1 day ముందు బుక్ చేసుకోండి. క్లుక్ కానీ trip.com అని ఉంటుంది. సో యూ క్యాన్ బుక్ ఇట్ దమ్ దే. Only backside touch tiger, front don't touch, don't caught. Stay with group, walk with staff, don't walk alone. ఫోటోలు చూడాలన్నా కానీ ఫోటో పంపించారు. అయ్యా చలో Namaste. నమస్తే. నమస్తే. థ్యాంక్ యూ. ఎంత ఉందో Shit, ఇది టైగర్ పార్క్లో టైగర్ టచింగ్ డన్. కాకపోతే 2100 రూపాయలు ఇండియన్ అనమాట. ముగ్గురికి కలిపి 2100 అయింది. సో ఇండియన్ రూపీస్లో 6000 అయింది. ఐ వోంట్ ఏమంటారా బోన్ ఇది ఓకే అంటావా? రేట్ ఎక్కువ కాకపోతే ఎక్స్పీరియన్స్ కానీ కొంచెం రేట్ ఎక్కువ. తక్కువ ఉంటే బాగుంది. సో దిస్ ఈస్ అవర్ రైడ్ ఫర్ టుడే. అరే వాట్ యానేశ్వరం అని చెప్పాగా ఆ టెంపుల్కి. చెప్పు. సో ఏమంటావు వర్త్ ఇట్ అంటావా? వర్త్ ఇట్ అంటే 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 వెళ్ళే వరకు కొంచెం ఎక్సైట్మెంట్ ఉంది కానీ వెళ్ళొచ్చిన తర్వాత అయితే అంతేం అనిపించలే. అంటే మరీ 2000 రూపీస్ పర్ హెడ్ మనం పెట్టామంటే కొంచెం అంటే అదొక ఎక్స్పీరియన్స్. మనం ఇండియాలో కూడా ట్రై చేయలేం కాబట్టి ఇంకా కాంప్లిమెంటరీ ఇస్తే బాగానే ఉండేదిలే. కానీ స్టిల్ కానీ వాళ్ళు 10 minutes అన్నారు కానీ నాకు తెలిసి మనం 10 minutes కూడా లేము. అంటే ఫస్ట్ భయం వేస్తుంది, బయటికి వెళ్ళిపోవాలన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ పీపుల్ ఆర్ బిజీ విత్ పోస్టింగ్. మనం కూడా పోస్ట్ చేద్దాం. ఇంకా ద ఎగ్జిబిషన్ ఆన్ టు వాట్ బుద్ధ అవేకన్. వావ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఇస్ లైఫ్, హౌ షుడ్ లైఫ్ బి స్పెంట్. మేము ఇప్పుడు వాట్ యానేశ్వరం సంథింగ్ ఏదో ఉందన్నమాట. అక్కడికి వచ్చాము. సో వాట్ యానేశ్వరం అనే ప్లేస్కి వచ్చాము. అండ్ గూగుల్లో వాట్ యానేశ్వరం అనే ప్లేస్కి వచ్చాము. అండ్ గూగుల్లో చూస్తే కనుక లొకేషన్ చూపించలేదు. ఇన్ ద సెన్స్ ఎప్పుడు క్లోజ్ అవుతుంది ఎప్పుడు ఆఫ్ అవుతుంది అనేది చూపించలేదు. బట్ ఇక్కడికి వచ్చాక చూస్తే కనుక ఇట్ ఈస్ టర్న్డ్ ఆఫ్. ప్లేస్ అనేది ఇట్ ఈస్ క్లోజ్డ్. సారీ. ఓకే. సో ఇప్పుడు ఒక వ్యూ చూపెడతా. అద్భుతంగా ఉంది. 3, 2, 1 నేల చూసారా? నేల నుంచి పైకి తీసుకొస్తాం. ఇంకా దిస్ ఈస్ ద టెంపుల్. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత చూస్తే కనుక మా లొకేషన్కి రైడర్స్ యాక్సెప్ట్ చేయట్లేదు. ఇట్స్ బీన్ సమ్ టైమ్ 20 minutes పైన అవుతుంది. లొకేషన్ గ్రాబ్ వాళ్ళు యాక్సెప్ట్ చేయట్లేదు. దిస్ ఈస్ ద ఫస్ట్ టైం అనమాట. లొకేషన్ చాలా కార్నర్ ప్లేస్ ఉంది. దూరంగా ఉండడం వల్ల 200 బాట్ ఇస్తా అన్నా కానీ రావట్లా. సో ఇప్పుడు ఒక పెద్ద స్టంట్ అయిందనమాట. కార్లు బుక్ అవ్వట్లే. సో ఇట్లా వెళ్తున్న ఒక లోకల్ని అడిగినాం. చదువుతున్నా అన్నదారా అమ్మాయి. సో లోకల్ని అడిగామన్నమాట ఎట్లా వెళ్ళాలి ఏంటి అంటే ఆమె బోల్ట్ యాప్ అని చెప్పింది. బేసికల్లీ మేము గ్రాబ్ యూస్ చేస్తున్నాము. షీ సెడ్ ఇది యా ఇక్కడ
ఎస్. సో ఇక్కడ బోల్ట్ యూస్ చేస్తున్నట్టున్నారు ఈ ప్లేస్లో. సో ఆమె బుక్ చేసింది లక్కీలీ. కొంచెం రేట్ ఎక్కువైంది బట్ స్టిల్ ఇంకొంచెం సేపు అయితే భయపడేటోళ్ళంలే. అండ్ సో వీఆర్ వెయిటింగ్ హియర్. ఇట్లా కూర్చొని మేము వెయిట్ చేస్తున్నాం. మా భువన్ బాధ ఏంటంటే ఏం ఫోటో పెట్టాలా అని బాధపడుతున్నాడు. చిల్ ఫెలో. అట్లాంటి మైండ్ సెట్ పెట్టుకోండి మీరు. ఓకే, డోంట్ టేక్ ద టెన్షన్. పక్కన వాళ్ళకి పాస్ చేయండి. మాకు దొరికిన ఒక దరిద్రుడు ఆడు. సో రూమ్కి వచ్చేసినాం మొత్తానికైతే. సాయంత్రం పూట అక్కడ పూలు కనిపిస్తుందా కింద? కొంచెం చీకట్లో లైక్ కార్లు వెనకాల కనిపిస్తూ ఉంటుంది, కార్ ముందు పూల్. అక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది కదా. సో ఆ పూల్ పార్టీకి వెళ్ళినాం కొంచెం. కాకపోతే మేము చేసింది ఏం లేదులే. ఒకటైతే బాగా రియలైజ్ అయినాం అనమాట, మాకు డ్యాన్స్ రాదు, మాకు ఫ్లర్టింగ్ రాదు, మనకి స్విమ్మింగ్ రాదు, మంచి బాడీ లేదు. సో అలా ఒక మూల స్విమ్మింగ్ పూల్లో ఒక మూల కూర్చొని మాకు మేము ముచ్చట్లు పెట్టుకొని నవ్వుకుంటూ వచ్చేసాం అనమాట. అండ్ వన్ మోర్ థింగ్, మేము ఆ ఏరియాలో స్టక్ అయిపోయినాం కదా, అదేదో ఉంది యాన్ బ్లా అని ఒక ప్లేస్ ఉంటుంది. అక్కడ స్టక్ అయిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చి హెల్ప్ చేసింది. ఆమె ట్యాక్సీ రూపంలో బుక్ చేసింది అనమాట బోల్ట్లో. సో అరే వాడు కాల్లో ఉండలే. సో ట్యాక్సీ రూపంలో బుక్ చేయడం వల్ల ఏమైందంటే 253 రూపీస్ అని ఉంది. బట్ ఇక్కడికి వచ్చేసరికి ఏదేమైంది తెలుసా, 540 రూపీస్ అయిందనమాట. సో ట్యాక్సీ ఏంటంటే 250కి బుక్ చేసుకొని మళ్ళీ ఈ రైడ్ మొత్తానికి మళ్ళీ ఎక్స్ట్రా ఖర్చు అయిందనమాట. సో మీరు ఎప్పుడైనా బుక్ చేస్తే ట్యాక్సీ బుక్ చేయకండి, నార్మల్గా క్యాబ్ కానీ లైఫ్ సేవర్ అని ఒక సేవింగ్ యాప్ అని సేవర్స్ అని ఒక పాయింట్ ఉంటుంది, అది క్లిక్ చేసుకోండి. సేమ్ మన ర్యాపిడో లెక్క పనిచేస్తుంది అనమాట. లేకపోతే 540 థాయ్ బాట్ అంటే 1500 రూపాయలు. 30 కిలోమీటర్లకి 1500 రూపాయలు ఖర్చు పెట్టినాం. పాయింట్లెస్ ఖర్చు. యా, అపార్ట్ ఫ్రమ్ దట్ ఇంకా రేపు ఒక పెద్ద అడ్వెంచర్ చేయబోతున్నాం, అది ఎల్లుండి వ్లాగ్లో తెలుస్తుంది. సో చలో, మామూలు కాస్ట్ కదా. రేపు పర్సులు ఖాళీ అయిపోయి బర్న్ అయిపోతాయి, ఎండిపోతాయి రేపు. బట్ యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడే మచెస్. థ్యాంక్ యూ ఆల్. టాటా బై బై, సీ యా.